విజయవాడ ఉత్సవే ఇదంతటికీ కూడా నాంది పలికిన ఒక ఉత్సవం. ఇలాంటి ఉత్సవాలు మన రాష్ట్రం అంతటా జరగాలి సార్. ఎందుకంటే ఈ కళాకారులందరూ కూడా వేరే వృత్తుల్లోకి వెళ్ళలేక, వాళ్ళ వృత్తికి అవకాశాలు దొరక్క అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్లకున్న ఒకే ఒక్క ఆశ, వాళ్లకున్న ఒకే ఒక్క శ్వాస పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంతమంది కళాకారులకి, కళారూపాలకి ప్రాణం పోశారు. సార్, మా జనరేషన్కి ఇలాంటి కళారూపాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు వాళ్ళందరి మూలాలు ఈ కళారూపాల్లోనే ఉన్నాయి. కాబట్టి దీనిని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తూ, మొన్న మీరు ఎప్పుడూ చెప్పే విధంగా అన్ని ఇజముల కంటే ముఖ్యమైన ఇజం టూరిజం. మన కల్చరల్ టూరిజం మీద కూడా మీరు దృష్టి పెట్టి, మీరు చెప్పిన రాజస్థాన్, రాన్ ఆఫ్ కచ్కు మించి ఆంధ్రప్రదేశ్ దేశంలో వెలుగొందబోయే కళలు మన దగ్గర ఉన్నాయని తెలియజేస్తూ కల్చరల్ టూరిజం మీద దృష్టి పెడతారని నమ్ముతూ ముఖ్యమంత్రి వర్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఎంజీ రోడ్లో జరుగుతున్నటువంటి విజయవాడ దసరా మహోత్సవంలో భాగంగానే ఒక అద్భుతమైన ఘన విజయాన్ని కూడా సాధించడం జరిగింది. అదే లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. మరి ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన సందర్భంగా స్వప్నిల్ గారు గిన్నెస్ అడ్జిడిక్టర్ గారిని ఆ సర్టిఫికేట్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెసిడెంట్ ఫర్ ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ లివింగ్ ముతవరపు మురళి గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అనిల్ శంకర్ గారు, కేవీఎస్ ప్రకాష్ గారు, శ్రీనివాస్ దండమూడి గారు, సురేష్ గుమ్మడి గారు అండ్ ఆల్సో పట్టాభి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, వారిని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక ఘనత, మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి డప్పు కళాకారులు వాళ్ళ ర్యాలీ అత్యధికంగా పార్టిసిపేట్ చేసి సాధించినటువంటి రికార్డ్. కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. అలాగే ఈ జనరేషన్లో పిల్లలకి మన సంస్కృతి, మన సంప్రదాయం తెలియజెప్పే విధంగా ఈరోజు చేసినటువంటి ప్రదర్శనలు అద్భుతం. అలాగే వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఎంజీ రోడ్లో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది అంటే దానికి కారకుల్లో ఒకరు ది ప్రెజెంటర్ ఫర్ ది ఈవెంట్ వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారు, వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అండ్ శ్రేయస్ మీడియా సపోర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ టూరిజం కేసినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రెజెంటెడ్ బై వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారు. అలాగే గ్రీన్కో వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గ్రీన్కో. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు ఈ కళారూపాలన్నింటినీ కూడా ప్రదర్శించడం అద్భుతంగా భావిస్తూ మరొకసారి ఎంజీ రోడ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. అ ట్రూ లీడర్, అ విజనరీ లీడర్, అభివృద్ధి పదంగా ఎన్నో కార్యక్రమాలని తీసుకొని వస్తూ ప్రజల సంక్షేమమే ముందుంచి పోరాడేటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తుంది ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ టూరిజం, శ్రేయస్ మీడియా, అలాగే వేగా జ్యువెలర్స్ అండ్ గ్రీన్కో.